अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తులైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవలు కురిపించండి వల్ల ఆమీన్. ముసలితనంలో మనం కూడా ముసలి వాళ్ళ అయిపోవచ్చు, లేదా ఈ లోపల మరణించవచ్చు, లేదా ముసలితనం వరకు కూడా ఉండవచ్చు, అల్లాహ్ ఇష్టం. కానీ ఇక్కడ ముసలి వారిని ఎవరైనా గౌరవిస్తే మనం ముసలివారైనప్పుడు కూడా మనల్ని గౌరవించే వారిని అల్లాహ్ పుట్టిస్తాడట. ఈ యొక్క విషయాన్ని హజరత్ అనస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు అని. ఏమని? ఏ యువకుడైనా సరే, ఏ యువకుడు అయినా సరే ఒక ముసలివాణ్ణి గౌరవిస్తే అతడు ముసలితనం వచ్చినప్పుడు అతన్ని గౌరవించే వేరేవాడిని పుట్టిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజరత్ అనస్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ఇమాం తిర్మిజీ రజల్లా గారు మరి ఈ యొక్క హదీస్ని వెలికి తీసి ఇది అరుదైనగా ఖరారు చేశారు. అంతేకాకుండా రియాజు సాలహీన్ హదీస్ కిరణాల్లో మరి ఆ యొక్క హదీస్ గ్రంథంలో కూడా ఈ యొక్క హదీస్ని గురించి తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, మీరు ఎవరినైతే ముసలితనం దాకా చేర్చారో అల్లా వారికి ఆ వయసులో ఉన్నటువంటి సమస్యల నుంచి వారిని రక్షించండి వల్ల వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆధ్యాత్మికతను, అల్లా వారికి తిండి, బట్ట, ఆరోగ్యము, రక్షణ ఇవి కల్పించండి వల్ల అల్లా నీ యొక్క దాసులు నిన్ను ఆరాధించిన ప్రతి ఆరాధకుడికి ఇటువంటి వయసులో ముసలితనంలో వల్ల వారికి మీ యొక్క సహాయాన్ని, రక్షణని ఉంచండి వల్ల వారి యొక్క సంతానం కానీ, బంధుమిత్రులు కానీ వారితోటి రెహంతోటి ప్రేమ, గౌరవ మర్యాదలు ఇచ్చే విధంగా వారికి సహాయం చేయండి వల్ల వారిని కసురుకోకుండా, తిట్టకుండా, కొట్టకుండా, ఇబ్బందులు పెట్టకుండా, అనాథాశ్రమాలకి పంపించకుండా అల్లా వారిని కంటికి రెప్పలా కాపాడుకొని చూసేటటువంటి అటువంటి సంతానాన్ని నీ యొక్క దాసులకి ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మంచి కుటుంబాన్ని, దయా దాక్షణ్యాలు, ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు, ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి కుటుంబాన్ని, అటువంటి సంతానాన్ని, అటువంటి సంపదని, అటువంటి వాతావరణాన్ని నీ యొక్క దాసులపైన కురిపించండి వల్ల ఆమీన్. ఈ యొక్క భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ఇహలోకంలోను, సమాధి జీవితంలోను, ప్రళయ దినం రోజు, పరలోకంలోను ప్రాణం పోయేటప్పుడు కూడా మా అందరికీ కూడా మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల నరకం నుంచి మమ్మల్ని కాపాడి మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా సైతాన్ నుంచి,